చెప్పబోతున్నాను. మీరు ఎప్పుడైనా గమనించారా ఫ్రెండ్స్? మేఘాలు అంత బరువు ఉన్నా, అందులో అంత వాటర్ ఉన్నా అస్సలికి కింద పడవు. మీకు ఈ ఆన్సర్ తెలుసుకోవాలని ఉంది కదా, నేను చెప్తాను. ఒక్కొక్క మేఘం బరువు సుమారుగా 5 లక్షల కేజీలు ఉంటుంది. అలాంటప్పుడు మళ్ళీ మేఘాలు ఎందుకు గాల్లో కిందికి రాకుంది? ఎందుకంటే సూర్యుడి వేడి వల్ల సముద్రంలో ఉన్న నీరు వేడెక్కి నీటి ఆవిరిగా పైకి చల్లటి గాలి కన్నా వేడి గాలి తేలిగ్గా ఉంటుంది. నీటి ఆవిరి పైకి వెళ్ళి మేఘంగా మారుతుంది. మేఘంలో చిన్న చిన్న నీటి బిందువులు అలాగే ఐస్ క్రిస్టల్స్ ఉంటాయి. చిన్న చిన్న నీటి బిందువుల సైజ్ 0.02 mm ఉంటుంది. అంటే మన వెంట్రుక సైజ్ కన్నా చిన్న సైజు ఉంటుంది. వేడెక్కి నీటి ఆవిరిగా పైకి వెళ్తాయి. ఒక చదరపు అడుగు ప్రాంతంలో 35,000 కోట్ల నీటి చుక్కలు ఉంటాయి. ఎండ వచ్చినప్పుడు చిన్న చిన్న డ్రెస్ చూస్తాం కదా, అవే చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి అవి దానిపైన గ్రావిటీ పనిచేయదు. చిన్న చిన్న నీటి బిందువులన్నీ కలిసి ఒక వర్షపు నీటి బిందువులాగా తయారు అవుతుంది. అప్పుడు సైజ్ పెరుగుతుంది కాబట్టి అప్పుడు గ్రావిటీ పనిచేసి మనకి వర్షం పడుతుంది. ఒక్క నీటి చుక్క చూడాలంటే మేఘంలో ఉన్న 80 lakh నీటి చుక్కలు కలవాలి. సో ఫ్రెండ్స్, మనము ఇప్పుడు మేఘాలు గాల్లో తేలడానికి మనం 2 కారణాలు తెలుసుకున్నాం. 1, మేఘాల సాంద్రత తక్కువగా ఉండడం. 2, సూర్యుడి వేడి వల్ల వేడెక్కిన గాలి మేఘాలని పైకి ఉండేటట్లా చేస్తుంది. మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ మీకు కింద మీరు సబ్స్క్రైబ్ చేసుకోకున్నారు, అందుకని కింద ఉన్న రెడ్ బటన్ని నొక్కండి. బాయ్ బాయ్. నేను మీ ముందుకి ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్.